రాపూర్పట్నం పరిధిలోని తూర్పు అగత్తకట్టలో నేడు కార్డన్ సెర్చ్ రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో సుమారు 100 ఇళ్లను తనిఖీ చేశారు. 11 ద్విచక్ర వాహనాలు పత్రాలు సరిగా లేని కారణంగా సీజ్ చేయడం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ఉద్దేశం అనుమానితుల కదలికలు ఉంటే వారిని పట్టుకోవడం, గంజాయి మత్తు పదార్థాలు వాడటాన్ని గుర్తించడం, వాహనాలు పత్రాలు సరిగా లేని వాటిని సీజ్ చేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందని రాపూర్ సర్కిల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, నెల్లూరు ఎస్పీ అజిత వేజర్ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని, తూర్పు అగత్తకట్ట ప్రజలందరూ సహకరించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాపూర్ ఎస్ఐ వెంకటరాజేష్, డ్యామ్ ఎస్ఐ సైదాపురం ఎస్ఐ క్రాంతికుమార్, సంఘం ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 7,000 ఇస్తారు కొన్ని సందర్భాల్లో దొంగ వెహికల్స్ అయితే. ఆ ఇచ్చిన సందర్భంలో మనకు తక్కువ మొత్తం ఈరోజు రాపూరు గ్రామ పరిధిలో తూర్పు అగత్తకట్టలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 100 హౌస్ హోల్డ్స్ ఇక్కడ ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో మా ఆత్మకూరు సబ్ డివిజను అదేవిధంగా స్పెషల్ పార్టీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సుమారుగా ఒక 11 మోటార్ సైకిల్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులతోటి ఒక అవగాహన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి అక్కడ ఈ తూర్పు అగత్తకట్టలో గ్రామ పెద్దలు జయరామయ్య గారు, చాంద్ బాషా గారు, మిగతా గ్రామస్తులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఉద్దేశం ఇక్కడ ఎటువంటి అనుమానితుల కదలికలు ఉంటే వాళ్ళని పట్టుకోవటం, అదేవిధంగా ఇక్కడ గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలైతే వాళ్ళని గుర్తించడం, అదేవిధంగా ఇక్కడ మోటార్ సైకిల్స్, అన్రిజిస్టర్డ్ వెహికల్స్ వింటే గుర్తించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మాకు మా గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి సార్, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఇచ్చిన ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరికీ కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమం కండక్ట్ చేశాము. ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు, అదేవిధంగా ఈ తూర్పు అగత్తకట్ట ప్రజలందరూ కూడా దీనికి సహకరించారు. థ్యాంక్ యూ.